అటువంటి బాధాకరమైన పరిస్థితులు ఎన్నో చూశాడు. బబులోను వారు ఇర్మియాను చెర నుండి విడిపించారు. యూదా దేశమునకు పరిపాలకునిగా నియమించబడిన గెదల్యా ఇర్మియాను చేరదీశాడు. ఇర్మియా బబులోను వెళ్లకుండా యూదాలోనే జీవించాడు. గెదల్యా మరణించిన తరువాత ఇర్మియా ఐగుప్తు దేశానికి బందీగా తీసుకుని వెళ్ళబడ్డారు. అక్కడ ఆయన రాళ్ల చేత కొట్టబడి చంపబడినట్లుగా కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. ఇది రాయబడిన కాలము క్రీస్తుపూర్వము 627 నుంచి 561 దాకా. ఇది రాయబడిన స్థలము యూదా దేశము, ఐగుప్తు దేశము మరియు బబులోను. దీని రచయిత ప్రవక్త అయిన ఇర్మియా. యాజకుడైన హిల్కియా కుమారుడు ఇర్మియా అను పదంనకు గ్రీకులో హిరిమియాస్ అని, లాటిన్లో జెరిమియాస్ అని అంటారు. ఇర్మియా అనేది హిబ్రూ నామం. ఇర్మియాను నామమునకు యెహోవా విసర్జించువాడు అని అర్థం. ఈ గ్రంథంలో ఉన్న ముఖ్యాంశాలు: మొదటిగా దుఃఖం. ఇర్మియా ప్రవక్త వీపింగ్ ప్రాఫెట్ అని పిలువబడ్డాడు, అంటే ఏడ్చే ప్రవక్త.